గడిచిన తరగతిలో తెలంగాణ జాతీయాల్లో 3 జాతీయాలు తాత చాగిర్ ఒకటి, కుక్కిన పేను ఒకటి, ఏనుగెళ్ళింది తోక చిక్కింది, 1000 కాళ్ళ జర్రి అనేటటువంటి జాతీయాల గురించి తెలియచేయడం అనేటటువంటి జరిగింది. మరి ఈరోజు మరొక జాతీయం ఏంటిది అంటే గద్ద తన్నుకు పోయినట్లు. ఏంటిదట? గద్ద తన్నుక పోయినట్లు, గద్ద తన్నుక పోయినట్లు అనేటటువంటిది 8వ జాతీయం. మరి గద్ద తన్నుకొని పోవడం ఏంది? గద్ద ఏం చేస్తూ ఉంటుంది? మనం అనుకుంటామా అంటే అనుకోకుండానే వచ్చి పిల్లల్ని ఎగిరేసుకొని పోతూ ఉంటుంది. ఆ విధంగా ఎగిరేసుకొని పోవడాన్ని గద్ద తన్నుకపోయినట్లు అనేటటువంటి సందర్భంలో వాడడం. మరి ఈ జాతీయం అనేటటువంటిది ఎక్కువగా ఏ సందర్భంలో వాడతారు అంటే ఎవరైనా అనుకోకుండా హఠాత్తుగా హఠాన్మరణం పొందారు అనుకోండి, పోయినటువంటి సందర్భంలో ఏ జాతీయాన్ని వాడతారు అంటే గద్ద తన్నుకపోయినట్లు అనేటటువంటి జాతీయాన్ని తెలంగాణలో వాడడం జరుగుతూ ఉంటుంది. హఠాన్మరణం పొందినటువంటి వాళ్ళని ఏంద్రా నిన్నటిదాకా బాగానే ఉండే ఏంది ఒకేసారి చనిపోయాడని గద్ద తనకపోయినట్టు గారా అంటారు. చనిపోయాడు అనేటటువంటి సందర్భంలో అనుకోకుండా హఠాన్మరణం పొందినటువంటి వాళ్ళ విషయంలో వాడడం జరుగుతూ ఉంటుంది. మరి దానికి సంబంధించిన అదే విధంగా ఉందా? ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి. మరి ఏ కాస్త సందు దొరికినా తల్లి నుండి కొద్ది ఎడబాసినట్లున్న ఏ చింత చెట్టు చిటారు కొమ్మ నుండి కనిపెడుతుందో కానీ గద్ద గాలివేగంతో వచ్చి తన్నుకొని కోడి పిల్లను ఎత్తుకొని పోతుంది. ఏడుంటుందో ఏమో తెలియదు. ఎన్నో చెట్టు చిన్నారు కొమ్మని ఉంటుంది, కింద ఉండేటటువంటి వాటిని అవాతం ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఎప్పుడు నవ్వుతూ తుల్లుతూ తిరుగుతున్న మనిషి కూడా ప్రమాదంలో ఎప్పుడేమవుతాడో తెలియదు. బస్సు, రైలు, విమాన ప్రమాదాల్లో నిమిషాల్లో ప్రాణాలు పోగొట్టుకునే వారెందరూ ఉంటారు. చెప్పాం కదా, అప్పటి వరకు నవ్వుతూ తుల్లుతూ తిరుగుతున్నటువంటి మనిషి ఏ ప్రమాదం అనేటటువంటిది ఎప్పుడేమవుతుందో తెలియదు. ఎక్కడి నుంచే ఏ విధమైనటువంటి ముప్పు అనేటటువంటిది కలుగుతుందో తెలియదు. బస్ ప్రమాదం కావచ్చు, రైలు కావచ్చు, విమాన ప్రమాదాలు కావచ్చు. మన నిమిషాల్లో ప్రాణాలు అనేటటువంటి పోగొట్టుకున్న వారు ఎందరో మనకెందరో మనం ఇవన్నీ కూడా వార్తల్లో చూస్తూ ఉంటాం. మరి హఠాన్మరణం సంభవించినప్పుడు ఆ పరిస్థితిని అంచనా వేసి గద్ద తన్నుకపోవడంతో పోల్చుకుంటారు. ఇవన్నీ కూడా ఎప్పుడు హఠాన్మరణం అనుకోకుండా చనిపోయాడు అనుకోండి, చనిపోయినప్పుడు ఇది ఈ దేంతో పోల్చుకుంటాము అంటే గద్ద తన్నుకపోయినట్లు అనేటటువంటి జాతీయంతో పోల్చుకోవడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. రోగగ్రస్తుడై దీర్ఘకాలం మంచం పట్టి ఉండి చనిపోవడంలో ఆశ్చర్యపోయేవారు తక్కువ. రోగం వచ్చింది, చాలా కాలం మూలుగుతూ చచ్చిపోయినటువంటి వాడిని గద్ద తన్నుకపోయినట్లు అంటామా అంటే అనం. ముసలి వాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు కూడా ఏం చేస్తారు? చనిపోతారు. చనిపోయినటువంటి వాటిలో సానుభూతి ఉంటుంది తప్ప గద్ద తన్నుకపోయినట్లు అనేటటువంటి ఈ విషయాన్ని ఏది జాతీయాన్ని మాత్రం వాడం. ప్రమాదంలో అనూహ్యంగా సంభవించిన అకస్మాత్తుగా మరణాల్లో బాధ వర్ణాతీతం. ఎంత వర్ణించినా కానీ చాలా తక్కువే. గంట కింద బజార్లో ఆడుకొని పోయిన పిల్లవాడిని గద్ద తన్నుకపోయినట్లు బస్సు కింద పడి చచ్చిపోయే అనడంలో ఈ జాతీయ ప్రయోగం. ఇంతసేపు ఇన్ని ఆడుకుంటుండే నా కళ్ళ ముందరనే అనుకోకుండా బస్సు వచ్చింది, ఆ బస్సు టైర్ల కింద పడ్డాడు, చచ్చిపోయిండు అనేటటువంటి సందర్భంలో గద్ద తన్నుకపోయినట్లు అనేటటువంటి జాతీయం అనేటటువంటిది ఈ జాతీయం అనేటటువంటిది ప్రయోగించడం జరుగుతూ ఉంటుంది. ఇది దేనికి సంబంధించింది? గద్ద తన్నుకపోయినట్లు అనేటటువంటి జాతీయానికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ 9వది పిల్లికి రొయ్యల మొలతాడు. పిల్లికి రొయ్యల మొలతాడు. పిల్లికి రొయ్యల మొలతాడు. మరి లంచగొండి అధికారి చేతికి ఉచితంగా రైతుల పంపిణీ చేసే కరువు సహాయ సామాగ్రి అప్పగిస్తే ఆయన కాచేయకుండా ఉండగలుగుతాడండి? కరువు ఏర్పడినప్పుడు ఒక అధికారికి దానికి సంబంధించిన కూడా పేదవారికి అందించమన్నాం. వాడు ఏం చేస్తాడు? వాళ్ళకి ఇచ్చే తక్కువ, వీడు మింగేది ఎక్కువ. మరి రొయ్యల మొలతాడు చేసి పిల్లికి కట్టితే నిమిషాల్లో ఆ మొలతాడు తెంపుకుంటుంది. రొయ్యల మొలతాడు చేసి పిల్లి కట్టాం అనుకో, అది ఉంచుకుంటుందా? ఉటుక్కొని తెంపేస్తూ ఉంటుంది. దొంగను కుప్ప కావలి పెట్టడం, తొడేలను గొర్రెల మంద కాయడానికి నియమించడం దీనికి దగ్గరివే. దొంగను తీసుకొని వెళ్ళి ఆడ కుప్ప ఉంది. కుప్ప అంటే తెలుసు కదండి, ధాన్యం కుప్ప కాడ మనం అతన్ని కాపలా పెట్టామనుకో, తెల్లారేసరికి సగం కుప్ప మాయం. తొడేల్ని
గొర్రెల కాపరి కాడ గొర్రెల దగ్గర కాపలా పెడితే తెల్లారేసరికి 4 గొర్రెలను ఏం చేస్తుందంటే అది తినివేస్తూ ఉంటుంది. ఆ విధమైనటువంటిదే రొయ్యకు ఇది ఏ జాతీయం? పిల్లికి రొయ్యల మొలతాడు అనేటటువంటి జాతీయ ప్రయోగం. మరి అవినీతి నాయకునికి రుణ పంపిణీ పథకం అప్పగిస్తే తన వారి పేర్ల మీద తాను కాచేయడం మనం వింటున్నాం. ఒక అధికారికి ఏం చేశాను? రుణ పంపిణీ, రుణాలు అప్పులు ఇవ్వమని పెట్టామనుకో, ఏం చేస్తాడు? తన చుట్టాలందరి పేర్లు పెడతాడు, అప్పులు వాడే కాజేస్తాడు, చివరికి ఓం నమ శివాయ. పిల్లికి రొయ్యల మొలతాడు కట్టినట్లు ఏ పథకమైనా పేదవానికి చేరడానికి తగు కట్టుదిట్టం చేయాలన్న హెచ్చరికలో ఇది ఉంది. ఏదైనా సరే పేదవానికి చేరాలి అనేటటువంటి విషయంలో హెచ్చరికలు ఏది కనబడుతుంది అంటే ఈ జాతీయం కనబడుతుంది. మనం 10 మందిమి మొన్న బీట్లో అమ్మిన దాసం డబ్బు ఇవాళ లింగయ్యకు వాని గుణమెరుగక పిల్లికి రొయ్యల మొలతాడు గట్టినట్లు అడతిదారు ఇచ్చిపోయినాడట. మనం 10 మందిమి మొన్న బీట్లో అంటే ఇక్కడ ఏంటి అంటే బీడు పొలంలో ఏం చేస్తాం? బీడు పొలంలో ఏం చేస్తారు అంటే పండినటువంటి పంటలన్నిటిని కూడా అక్కడనే ఆరబోసినటువంటి అవన్నీ కూడా అక్కడనే అమ్మివేస్తూ ఉంటారు. కట్టుదిట్టం చేయాలనే హెచ్చరిక. వీటు అమ్మిన గాసం అంటే తెలుసు కదా, ఒడ్లు కావచ్చు ఇతరత్ర డబ్బు ఇవాళ లింగయ్యకు వాని గుణమెరుగక, వాని యొక్క గుణమేందో తెలియకుండా పిల్లికి రొయ్యల మొలతాడు గట్టినట్లు అడతిదారు. ఎవరట? అడతిదారు. ఎవరండి? అడతిదారు. మన ఇక్కడ అడతిదారు అంటే ఇక్కడ ఎవరండి? అడతిదారు అంటే ఇక్కడ ఎవరు? లాభం తీసుకొని వస్తువులు అమ్మేవాడు. ఏం తీసుకొని అట? అడతిదారు అంటే లాభం తీసుకొని ఏంటి అట? సరుకులు అమ్మేవాడు. మరి అమ్మేవాడు ఏం చేసిండు? వీని గుణం ఏందో తెలియక డబ్బులు చేతిలో పెట్టిండు. మరి వాడు ఇప్పటికే అవన్నీ మాయం చేసి ఉండవచ్చు. ఆ లింగడు ఎట్లా అంటాడు? రొయ్యకు మొలతాడు కట్టినట్టు వానికి ఇచ్చినామంటే అయిపోయినట్టే అనడం లాంటి సందర్భాల్లో ఈ జాతీయం అనేటటువంటిది వాడడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ జాతీయం 10వది చుక్క తెగిపడినట్లు. అర్థమై ఉండొచ్చు అందరికి. చుక్క తెగిపడినట్లు అంటే అకస్మాత్తుగా అనుకోకుండా రావడం, ఆ విధంగా వస్తుందని చుక్క తెగిపడినట్టు వచ్చినావు. మనం కూడా ఆకాశంలో ఉండేటటువంటి నక్షత్రాలు మనం ఇలా పై చూసినప్పుడు అవి తెగిపడతాయి అనుకుంటే తెగిపడవు, అనుకోకుండా అది తెగి కింద పడింది అనుకోండి, అది ఆ విధంగా ఉండేటటువంటి సందర్భంలో చుక్క తెగిపడినట్లు అనేటటువంటి జాతీయం వాడడం జరుగుతుంది. ఆకాశం నుండి అప్పుడప్పుడు అకస్మాత్తుగా ఉల్కలు వాతావరణంలోకి వచ్చి రాలిపడుతుంటాయి. రోదసులోని ఉల్కలు భూవాతావరణంలో ప్రవేశించడం వల్ల అవి మండి నశిస్తాయి. దీన్ని దూరం నుండి గమనిస్తే ఆకాశం నుండి నక్షత్రం రాలి భూమి మీద పడినటువంటి భ్రాంతిని కలిగిస్తూ ఉంటుంది. ఆకాశం నుండి నక్షత్రం రాలి భూమి మీద పడుతుందా అనేటటువంటి భ్రమ అనేటటువంటిది మనకి కలిగిస్తూ ఉంటుంది. దీన్నే పల్లె భాషలో ఏమంటారు? చుక్క తెగిపడడం అనేటటువంటి అంటారు. మనం ఊహించని అతిథి కానీ వ్యక్తి కానీ అనుకోని సందర్భంలో అకస్మాత్తుగా మన దరి చేరిన చుక్క తెగిపడినట్లు వచ్చినావేం అని అతన్ని ప్రశ్నిస్తూ ఉంటాం. మనం అనుకోలే, చుట్టం కావచ్చు, పక్కం కావచ్చు, స్నేహితుడు కావచ్చు, ఇతరత్ర ఎవరైనా కావచ్చు, మనం ఊహించకుండా వాడని వచ్చి ఏదో సుఖ తెగిపడినట్టు వచ్చినావు, నువ్వు ఊరికే రారు మహానుభావులు అనే మాట అనకుండా ఏ విధంగా అంటామంటే ఈ విధమైనటువంటి జాతీయాన్ని ప్రయోగించడం జరుగుతూ ఉంటుంది. మరి చుక్క తెగిపడడం చాలా అరుదుగా సంభవిస్తుంది. దీనికి కాల నిర్ణయం ఏమీ ఉండదు. కాల నిర్ణయం ఉంటుందంటే ఇప్పుడు తెగిపడాలి, ఇప్పుడు తెగిపడుతుంటుందా? ఉండదు. ఎప్పుడైనా రాలి పడవచ్చు. మరి ఏ గడియలో రాలి పడుతుందో చెప్పలేం. కాబట్టి ఊహించని వ్యక్తులు ఆకస్మికంగా ఆగమనాన్ని చుక్క తెగిపడడంగా వ్యవహరిస్తారు. ఎవరైనా ఆకస్మికంగా అనుకోకుండా ఎవరైనా వచ్చారు అనుకోండి, ఆ సందర్భంలో వాడేటటువంటి జాతీయం ఏంది అంటే చుక్క తెగిపడినట్లు అనేటటువంటి జాతీయాన్ని వాడడం అనేటటువంటిది పరిపాటి అయినటువంటి విషయం. మరి అర్ధరాత్రి ఆదరబాదరగా వచ్చి వాలిన పాలేరుతో ఈ సమయంలో వచ్చా చుక్క తెగిపడినట్లు అని ఆ ఇంటి ఇల్లాలు ప్రశ్నిస్తుంది. అర్ధరాత్రి సమయంలో పాలేరు వచ్చాడు, టక్క 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 డోరు, ఏంద్రా అనుకోకుండా ఈ సమయంలో చుక్క తెగిపడినట్టు వచ్చినావు అని ఎవరు
ఆ రైతు యొక్క భార్య, ఆ ఇంటి ఇల్లాలు ఎవరిని, పాలేరుని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇది దేనికి సంబంధించింది అంటే చుక్క తెగిపడినట్లు అనేటటువంటి జాతీయానికి సంబంధించినటువంటిది. నెక్స్ట్, ఎద్దును చూసి మేతెయ్యాలి. దేన్ని చూసి? ఎద్దును చూసి మేతెయ్యాలి. దేన్ని చూసి మేతెయ్యాలి? ఎద్దును చూసి. అంటే విచక్షణాయుత వితరణ, అందరినీ సమానంగా చూడడం. అందరిని ఏం చేయాలి? సమానంగా చూడటం. అంటే ఏనుగు చీమకి ఒకే విధంగా మేత కుదురుతుందా? మేత వేస్తే కుదురుతుందా? చీమ గిత్తుంటుంది, ఏనుగు ఇంతుంటుంది. ఏనుగు గిత్తేసినా సరిపోదు, చీమ గిత్తేసినా సరిపోతూ ఉంటుంది. కుదురుతుందా? ఎవరికి ఎంత, ఎవరికి ఏది అనే విచక్షణలో ఎవరికి సరిపడా వారికి పెట్టుట వలనే దుబారా కాదు. దేనికి ఎంత వేయాలనో దానికి అంతేస్తే దానివల్ల వ్యర్థం అనేటటువంటిది అవుతుందా అంటే దానివల్ల ఏ విధమైనటువంటి నష్టం అనేటటువంటిది ఉండదు. అందుకే ఏం చేస్తాం? మనిషిని చూసి పెట్టాలరా అని అంటాం. మనిషిని చూసి పెట్టాలి. చూడకుండా చిన్నపిల్లలకి తల్లి నిండా పెట్టామనుకో ప్రయోజనం ఉంటుందంటే ఉండదు, అది దిబ్బపాలు అవుతూ ఉంటుంది. అందుకే ఏం చేయాలి? ఎద్దును చూసి ఏ ఎద్దు మంచిగా తింటుంది, ఏ ఎద్దు మంచిగా తినదు, దేనికి ఎంత వేయాలి అనేటటువంటి దాన్ని గమనించి వేయడం ఇక్కడ మనం చేసేటటువంటి పని అండి. కడుపు నిండుతుంది. ఎద్దుల్లో కొన్ని పెద్ద ఎద్దులు ఉంటాయి, వాటికి తగ్గ మేత వాటికి వేయాలి. కొన్ని బోండాలు ఉంటాయి, బోండాలు అన్నాడు. ఇక్కడ బోండాలు ఉంటాయి. బోండాలు అంటే ఏంటి అంటే చిన్నవి, కొన్ని చిన్న ఎత్తులు ఉంటాయి, కొన్ని పెద్ద ఎత్తులు ఉంటాయి. తినదగిన దానికి తినదగిన విధంగా, తినదగిన దానికి తినదగిన విధంగా వేయాలి. వాటి పుట్టుకే చిన్నది, కడుపు కూడా అంతకు తగినట్టుగానే ఉంటుంది. వాటి పుట్టుకే చిన్నది కాబట్టి దానికి తగినటువంటి విధంగానే ఉంటుంది. వాటికి మేత ఎక్కువ వేస్తే ఏం చేస్తాయి? అళ్ళనే ఉచ్చబోస్తాయి, అళ్ళనే పేడెత్తాయి, తొక్కుతూ ఉంటాయి, వ్యర్థం చేస్తూ ఉంటాయి. సవ్యార్థంలోనే ఈ జాతీయ ప్రయోగం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. ఈ ప్రభుత్వం వారు కూడా పథకాన్ని బట్టి నిధులు కేటాయిస్తేనే దుర్వినియోగం ఉండదు. పథకాన్ని బట్టి ఏ పథకానికి ఎంత కేటాయించాలి అంత కేటాయిస్తేనే దానివల్ల నిధులు అనేటటువంటివి దుర్వినియోగం అంటే చెడుకు వినియోగం అనేటటువంటివి కావు, దుర్వినియోగం ఉండదు. దసరా మామూళ్ళని అందరికీ 10 రూపాయలు ఇస్తుంది. ఎద్దును చూసి మేత వేయాలి, మేము ఎల్లకాలం పనికొచ్చేటోళ్ళం, మాకు ఉండాలా అనడంలో ఈ జాతీయ ప్రయోగం వాడతారు. ఇది ఎద్దును చూసి మేత వేయాలి అని. కొందరు ఏం చేస్తారు? దసరా మామూలుగా వెళ్తాం, ఓడు 10 ఇస్తాడు, ఓడు 20 ఇస్తాడు, ఓడు 5 ఇస్తాడు. ఏందయ్యా 5 ఇస్తావు? మమ్మల్ని చూసేయండి, మమ్మల్ని చూసి ఇవ్వండి, ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వండి అనేటటువంటి సందర్భంలో ఏ జాతీయ ప్రయోగం జరుగుతూ ఉంటుంది? ఎద్దును చూసి మేత వేయాలి అనేటటువంటి జాతీయ ప్రయోగం అనేటటువంటిది చేయవచ్చు. ఊరు గొడ్డు పోలేదు. నెక్స్ట్ 12వది ఏంటిది? ఊరు గొడ్డు పోలేదు. ఊరు గొడ్డు పోలేదు. చూడండి, ఊరు గొడ్డు పోలేదు అంటే ఏంది? మనం ఒకరింటికి వెళ్ళాం, అది లభించలేదు అనుకోండి, నా దగ్గర దొరకని దగ్గర ఒక ఊరు గొడ్డు పోలేదు, నువ్వు కాకపోతే 196 మంది ఉన్నారు అనేటటువంటి సందర్భంలో ఏ జాతీయాన్ని ప్రయోగిస్తాము అంటే ఊరు గొడ్డు పోలేదు అనేటటువంటి జాతీయాన్ని ప్రయోగించడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. ఊరిలో ఎక్కడో ఒక చోట దొరకకుండా పోదనుట, ఎక్కడో ఒక దగ్గర దొరకకుండా పోదు అనేటటువంటి సందర్భంలో వాడేటటువంటి జాతీయం అండి. ఒక వ్యక్తి దగ్గర, ఒక కుటుంబంలో మనకు కావలసిన వస్తువు లభ్యం కాకపోవచ్చు, ఊరిలో దొరకకుండా పోదు, ఊరిలో తప్పకుండా దొరుకుతుందనడం. గొడ్డుపోవుట అంటే వ్యంగ్యత్వం, అలభ్యం. ఊరు కొన్ని కుటుంబాల సమూహం, ఊరిలో దొరకకుండా పోదు, ఊరిలో తప్పకుండా దొరుకుతుందనడం. గొడ్డుపోలేదు, వ్యంగ్యత్వం, ముసలితనం కాదు, అలభ్యం అనడం చాలా తప్పిదమైనటువంటి విషయం. ఒక దగ్గర కాకపోతే ఇంకొక దగ్గర ఎక్కడైనా దొరుకుతూ ఉంటుంది. ఊరు అనేటటువంటిది కొన్ని కుటుంబాల యొక్క సమూహం కాబట్టి ఎవరింట్లోనో ఎక్కడనో ఒక దగ్గర లభించవచ్చు. ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క విధంగా తమకు కావాల్సిన వస్తువులను సమకూర్చుకుంటుంది. ఒకరి దగ్గర కాకపోతే మరొకరి దగ్గర తప్పక లభ్యం కావచ్చు. అయ్యా నువ్వు ఇయ్యకపోతే పోతామే, ఊరు గొడ్డుపోయిందా, ఎక్కడో ఒక చోట ఎవరన్నా ఇస్తారు, అందరూ ఒకే తీర ఉంటారా అనడంలో ఏ జాతీయం? ఈ జాతీయం అనేటటువంటిది ప్రయోగించడం జరుగుతుంది. ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడు, అని అడిగాడు అనగానే ఊరేమన్నా గొడ్డుపోయింది అనుకుంటున్నావా, నువ్వు కాకపోతే ఇంకోళ్ళు అనేటటువంటి సందర్భంలో ఏ జాతీయం వాడతారు అంటే ఈ జాతీయాన్ని, ఊరు గొడ్డుపోలేదు అనేటటువంటి జాతీయాన్ని ప్రయోగించడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ తూము కాడి పొలం. 13వది ఏంటిది?
తూము కాడి పొలం. మరి ఈ తూముకాడి పొలం అనేటటువంటి జాతీయం ఏంటిది అంటే తూముకాడి పొలానికి కొంచెం విలువ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంటే నీళ్ళు అనేటటువంటివి ఈయన పొలం నిండిన తర్వాతనే పక్క పొలంలోకి నీళ్ళు వెళ్తూ ఉంటాయి. మరి దానికి విలువ అనేటటువంటిది ఉంటుందా ఉండదా అంటే విలువ కలిగినటువంటిది అనేటటువంటి సందర్భంలో వాడేటటువంటి జాతీయంగా భావించవచ్చు. దీన్ని తూముకాడి పొలం అనేటటువంటిది. తూము దగ్గర పొలం విలువ కలిగి ఉంటుంది. చెరువులో చేరడు నీరు మిగిలిన తూము దగ్గరి పొలంకు అందుతాయి. తూము ఎత్తిపోయి అంటే చెరువులో నీరు తూముకు సాగకుండా నిలిచిపోతే కాలువలు తీసి తూములో వేసి దగ్గర పొలాల వాళ్ళు పండించుకుంటారు. నీళ్ళు సరిపోలేదు అనుకోండి, చెరువు ఉంది పక్కకి, తూము అంటే ఏంటంటే నీళ్ళు వచ్చేటటువంటి ప్రదేశాన్ని తూము అంటూ ఉంటారు. ఆ తూముల నుంచి నీళ్ళు అనేటటువంటి బయటకు తెచ్చుకోవడం, పంట పొలాలు అనేటటువంటి పండించుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి తోక చివరి పొలాలు 10 ఎకరాలున్న 1 ఎకరం తూము కాడి పొలానికి సాటరావు. తోక దగ్గర ఉన్న 10 ఎకరాలు ఉన్నా కానీ ఇక్కడ తూము దగ్గర ఉండేటటువంటి 1 ఎకరానికి సమానంగా ఉంటుందంటే సమానంగా ఉండదు. ఆడ 10 ఎకరాలు ఒకటే, ఈడ 1 ఎకరం ఒకటే. ఎంత కరువు కాటకం వచ్చినా 100కి 90 పాలు నమ్మకంగా పంట పండే పొలం. ఎంత కరువు కాటకం వచ్చినా తూము దగ్గర కదా, ఇండ్ల కింద అడుగునున్నా కానీ నీళ్ళు దేనికి వచ్చి చేరుతాయి? మొట్టమొదటిగా తూము దగ్గర ఉండేటటువంటి పొలానికి చేరుతూ ఉంటాయి. కాబట్టి దానికి విలువ ఎక్కువే. మరి ఈ పొలానికి నీళ్లు కూడా పెట్టడం మరిచిపోయినా పడిపోయిన నీళ్లతోనో భూమిలో ఉన్న తేమతోనో పండుతుంది. తూముకాడి పొలం తీరు మంచి ఇంటికే బిడ్డనిచ్చావు, బతుకు బాగుపడుతుంది అనడంలో ఈ జాతీయ ప్రయోగం అనేటటువంటిది కొనసాగుతూ ఉంటుంది. ఏ జాతీయాన్ని ప్రయోగిస్తాం? తూముకాడి పొలం అంటే చుట్టుపక్కల పచ్చితోనైనా పంట పండుతూ ఉంటుంది. అంటే తన కూతుర్ని ఎవరింటికన్నా ఇచ్చామనుకోండి, తూముకాడి పొలం ఉన్నటువంటి వాని ఇంటికే ఇచ్చావు, తూముకాడి పొలం తీరు మంచి ఇంటికే నీ బిడ్డనిచ్చావు అనేటటువంటి సందర్భంలో కూడా ఏ జాతీయాన్ని ప్రయోగిస్తాము అంటే తూముకాడి పొలం అనేటటువంటి జాతీయం అనేటటువంటిది ప్రయోగించడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ 14వది మొలదారం తెగ. మొలదారం తెగ చూడండి. నెక్స్ట్ ఏంటిది? మొలదారం తెగ. మన ఇక్కడ ప్రాణం ఉన్నటువంటి వారు ధరించే వాటిలో మొలతాడు ఒకటి. మొలతాడు అంటే ఇక్కడ నడు భాగంలో ఎక్కువగా పురుషులు ధరిస్తూ ఉంటారండి. అంటే మనం చనిపోయామనుకోండి, చనిపోయినప్పుడు ఈ మొలదారం అనేటటువంటిది కూడా తెంపివేయడం జరుగుతూ ఉంటుంది. నీ మొలదారం తెగ అంటే ఏంది? నువ్వు సావా అనేటటువంటి సందర్భంలో ఏ జాతీయాన్ని ప్రయోగిస్తాము అంటే ఈ మొలదారం తెగ అనేటటువంటి జాతీయాన్ని ప్రయోగించడం జరుగుతూ ఉంటుంది. మరి తెలంగాణలో మొలదారం అని తెలంగాణలో మొలదారం బాదు మొల్దారం అని తరచుగా వాడుక. మొలతాడు ఎక్కువగా వెండితో అల్లిన తాడును ఉద్దేశించి పలుకుతారు. అలంకరణ కోసం దాంట్లో ఏం చేస్తారంటే రంగురంగు రాళ్ళతో కూడినటువంటిది కూడా పొదుగుతారు, దాన్ని కూడా కట్టుకుంటారు. మరి దొవతి కట్టు కోసం మొలదారం అవసరం ఎంతో ఏర్పడుతుంది. పూర్వకాలంలో ఎక్కువగా ఏం చేసేవారు? దోతులు కట్టేటటువంటి వారు, పంచ అని అంటూ ఉంటాం కదా, దాన్ని కట్టేవారు. కట్టినప్పుడు ఏంటంటే ఈ నడుము మీద నిలబడాలి అంటే మొలదారం వేసేటటువంటి వారు. మరి ఇప్పుడు మొలదారం కట్టడం ఎంతో తగ్గిపోయింది. చాలా వరకు ఈనాటి కాలంలో మొలదారం కడుతున్నారా అంటే లేదు. చచ్చిపోయినప్పుడు మొలదారం తెంపేస్తారు. చచ్చిపోయినప్పుడు మన మొలదారాన్ని ఉంచుతారంటే తెంపివేస్తారు. భవబంధ విముక్తుల్ని చేస్తారు. మొలదారం తెంపుట అంటే అర్థమైంది? మొలదారం తెంపుట అని అంటే అర్థమైంది? చచ్చిపోవుట. మొలదారం తెగ అంటే అర్థమైంది అంటే చచ్చిపోవుట అనేటటువంటి అర్థంలో వాడడం జరుగుతూ ఉంటుంది. మొలదారం తెగ అనడం నీ చావు గాను అని నువ్వు సావు అని తిట్టడం. నువ్వు చావుగా ఏంది? నువ్వు చావుగాను అని తిట్టుట అవుతుంది. నువ్వు చావు, నీ మొలదారం తెగ అంటే ఏంది? నువ్వు సర్దుస్తావు, నువ్వు చావు అనే సందర్భంలో ఏ జాతీయాన్ని ప్రయోగిస్తారు అంటే మొలదారం తెగ అనేటటువంటి జాతీయాన్ని ప్రయోగిస్తారు. ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఈ మాట అనేటటువంటిది గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలు మాట్లాడడం అనేటటువంటిది పరిపాటి. ఎప్పుడు మాట్లాడతారు అంటే ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి పడినప్పుడు ఆ ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తి ఎక్కువగా ప్రవర్తిస్తని మొలదారం తెగ అంటే ఏంది? నువ్వు సావా అనకుండా మొలదారం తెగ అనేటటువంటి జాతీయ ప్రయోగం అనేటటువంటిది కొనసాగడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ పేర్నాల పెట్టుట. 15వది ఏంటిది? పేర్నాల పెట్టుట. పేర్నాల పెట్టుట. మన ఇక్కడ పేర్నాల పెట్టుట అంటే ఏంటి అంటే పేరు పెట్టడం. మన పేరును లోపాలను ఎత్తి చూపుట, ఎద్దేవ చేయుట,
కించపరుచుట, న్యూనతకు గురి చేయుట, ఎత్తి పొడుపు మాటలతో నొప్పించుట, చేతులతో కాక మాటలు ఈటలు చేసి బాధించుట. చూడండి, ఎత్తి పొడుపు మాటలు. ఒక మాటలో చెప్పాలంటే ఎదుటి వాడిని బాధ పెట్టడం. పదుగురిలో పరువు తీయుట, పేర్నాలు పెట్టుట. పదుగురిలో అంటే 10 మందిలో అతని యొక్క పరువు తీయాలి అనుకున్నాం అనుకోండి, దానికి వాడేటటువంటి జాతీయం ఏంటి అంటే పేర్నాలు పెట్టుట. అయితే ముఖమెదురుగానే తనకున్న దీనస్థితిలో ఉన్న వారిని కించపరచడంలో ఈ జాతీయ ప్రయోగం కొనసాగుతూ ఉంటుంది. మెత్తగా ఉన్న వారిని చూస్తే మెత్త బుద్ధైనట్లు ఒకరిని దెప్పి పొడుచుట ద్వారా ఆనందం పొందేవారు ఉంటారు. చూడండి, కొందరు చూస్తే మెత్తక వాళ్ళని చూసామనుకోండి, మెత్తక వాళ్ళని చూస్తే తిట్టాలి అనిపిస్తూ ఉంటుంది, మరి దెప్పి పొడుస్తూ ఉంటాం. దాని ద్వారా ఏం చేస్తారు అంటే ఆనందపడుతూ ఉంటాం. ఓడన్న అమాయకుడు ఉన్నానుకో, అమాయకుడిని 4 మాటలు అని దాని నుండి ఆనందం పొందడం చాలా తప్పిదమైనటువంటి విషయం అండి. మన వీలు చిక్కింది కదా అని బాధితులై నిందితులై కొందరిని లోకుల ఎదుట మహాన్యూనత స్థితికి గురి చేసి తద్వారా ఇతరులకు కూడా భయవాహ పరిస్థితి కల్పించే వారు ఉంటారు. చూడండి, కొందరు ఏం చేస్తాం, దీనస్థితికి తీసుకెళ్ళి వాళ్ళలో భయావాహ పరిస్థితిని ఏర్పరుస్తూ ఉంటారు. ఈ పరిస్థితే నీకేమున్నది, నీదో బాతుకు, నీకేముంది, నీదో బాతుకు, నీకన్నా కుక్కనయం, నీవెందుకు బతుకున్నావు, నువ్వెందుకు బతుకున్నావని 1 గంట సేపు ఎన్నో తీర్ల పేర్నాల పెడితే నలుగురిట్లా నా మానం పోయింది అనడంలో ఈ జాతీయ ప్రస్తావన వాడడం జరుగుతూ ఉంటుంది. నలుగురిలో తిడుతుంటాను, నీ బతుకు ఒక బతుకు, నువ్వు బతికింది ఒకటే, కుక్క బతికింది ఒకటే, నీకంటే కుక్కనయం అని తిడుతూ ఉంటాం కదా. ఆ విధమైనటువంటి సందర్భంలో పేర్నాల పెడితే నలుగురిట్లా నా మానం పోయింది అనడంలో ఏ జాతీయ ప్రస్తావన అండి? పేర్నాలు పెట్టుట అనేటటువంటి జాతీయాన్ని వాడడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఆన్ పేరు మీద పెట్టి ఈయన పేరు మీద పెట్టి తిట్టడం అనేటటువంటి సందర్భంలో కూడా ఏ జాతీయాన్ని ప్రయోగిస్తారు అంటే ఈ జాతీయాన్ని ప్రయోగించడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, ఇంటింటికి మట్టిపోయి. 16వది, ఇంటింటికి మట్టిపోయి. ధనవంతులైన, హోదా, అంతస్తు, ఆస్తిపాస్తులు ఎంత కలిగి ఉన్నా దాన్ని అన్నింటా ప్రదర్శించే అవకాశం ఉండదు. అన్నిట్లలో అవకాశం ఉంటుందా అంటే అవకాశం ఉండదు. కలిమి లేములు అంటే సిరి సంపదలు అనేటటువంటివి ప్రసక్తి లేకుండా కొన్ని వస్తువులు అందరికీ సమానంగానే ఉంటాయి. డబ్బున్నోడు కదా అని బంగారం ముద్దలు తినడు, నోట్లు అనేటటువంటివి తినడు. కాకపోతే హుందాతనంలో తేడా ఉండవచ్చు. కట్టెలతో వంట చేసేటప్పుడు ఏ ఇంటిలోనైనా మన్నుతో వేసిన పొయ్యే ఉంటుంది. వంట చేసినప్పుడు డబ్బున్నటువంటి వాని ఇంట్లో ఉండే పొయ్యి మట్టి పొయ్యే, లేనటువంటి వాని ఇంట్లో ఉండేటటువంటిది మట్టి పొయ్యే. ఆ మట్టి పొయ్యిలో 4 కట్టెలు వేయాల్సిందే, వంట అనేటటువంటిది చేసుకోవాల్సిందే. నాకు ధనం ఉంది కదా అని ధనవంతులు బంగారు పొయ్యి వాడరు కదా, వాడతారు డబ్బు ఉన్నందుకనే. సామాజిక న్యాయం అందరికీ ఒకటే అన్నమాట. సామాజిక న్యాయం అంటే అందరికీ సమన్యాయం, సమాజంలో ఉండేటువంటి వారందరికీ కూడా సమన్యాయం అనేటటువంటిది ఒకటేననుట. ఒకరికొక నియమం, ఇంకొకరికి ఒక నియమం అనేటటువంటిది ఉంటుందా అంటే ఉండదు. సమస్యలు లేని ఇల్లు అనేటటువంటిది ఉండదు. సమస్యలు లేని ఇంటింటికి మట్టిపోయి అంటే అర్థమైంది అంటే ఏ ఇంట్లోనైనా సమస్యలు అనేటటువంటి ఉంటాయి. ఉన్నవానికి సమస్యలు ఉన్నవానికి ఉంటాయి, లేనివాని సమస్యలు లేనివానికి ఉంటాయి. సమస్యలు లేని ఇల్లు ఉండదు. మా కొడుకు కోడలు మొన్న నలుగురిలో నానా మాటలు అన్నందుకు నల్లముఖం అనిపించింది. బజార్కే రాబుద్ధి కావడం లేదు అంది పొరిగింటావిడతో ఒక ముత్తైదువ అంటే పెద్ద ఆమె ఇంట్లో ఉండేటటువంటి ఆమె అన్నదట. నా కొడుకు కోడలు ఇష్టం ఉన్నటువంటి విధంగా మాట్లాడితే తలెత్తుకునేటటువంటి పరిస్థితి లేదు, అందుకే నేను ఎక్కడికి రాలేకపోతున్నాను అంటే బజార్లోకి రాలేకపోతూ ఉన్నాను అని ఒక ఆమె ఎదురింటి ఆమెతో తెలియచేసింది అట. ఇంటింటికి మట్టిపోయే ఈ కష్టాలు అందరికీ వచ్చాయి. నువ్వు చెప్పుకుంటున్నావు, నేను చెప్పుకోవట్లేదు. మీ ఇల్లు ఒకటి, నా ఇల్లు ఒకట, మీ ఇంట్లో మా ఇంట్లో ఒకటే పరిస్థితి. నీ ఒక్కదానికని ఏముంది? నీ కొడుకు కోడలు ఏదో అంటే నీకెందుకు అట్లేసుకున్నావు? ముందట మాకు రావా?
నాకు కొడుకుండు, నాకు కోడలు వస్తుంది, నా పరిస్థితి కూడా ఇదే, ఈ విధంగానే ఉంటుంది, సర్దుకొని పోవాలి తప్ప ఇలా అనుకోవడం సరైనటువంటిది కాదు అని పొరిగింటి ఆవిడ ఎవరిని ఓదార్చినది అంటే ఆ ముత్తైదువును ఓదార్చినది అట. మరి ఇలాంటి చాలా సందర్భాల్లో ఏ జాతీయాన్ని, ఇంటింటికి మట్టిపోయి అనేటటువంటి జాతీయాన్ని వాడడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇంటింటికి మట్టిపోయి అంటే సమస్యలు లేనటువంటి ఇల్లు అనేటటువంటిది ఉండదు అనేటటువంటి సందర్భంలో ఏ జాతీయాన్ని ప్రయోగిస్తారు అంటే ఇంటింటికి మట్టిపోయి అనేటటువంటి జాతీయాన్ని ప్రయోగించడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.